బయలుదేరాం బాబు, ఇదంతా జారిపోతుంది. అయ్యో, ఐస్ మెల్ట్ అయ్యి ఫ్రీజ్ అయితేనే ఇబ్బంది, నార్మల్గా ఉంటే ఏ ఇబ్బంది లేదు. ఈరోజు క్లీన్ చేయడానికి కూడా ఇదంతా ఫ్రీజ్ అయిపోయింది. ఇప్పుడు మన కార్ని క్లీన్ చేయడమే పెద్ద టాస్క్. ఇదంతా ఫ్రీజ్ అయిందా? అయింది. ఓకే, కార్ పొజిషన్ ఎలా ఉందో చూడండి. ఇది కార్ పొజిషన్. ఇలా ఉంటేనే ప్రాబ్లం. చూపిస్తా. గట్టి గేకాలి, ఏం చేస్తాం. జనరల్గా 7:38 దాకా ఇలాగ తెల్లారు అనమాట. ఇప్పుడు 6:40 అయింది. సో తెల్లారింది అంటే మంచి రోజులు వస్తున్నాయి అన్నమాట. దానికి సందేశం అంటే మంచి రోజులని చెప్పనులే కానీ సమ్మర్ డేస్. అది మంచి అనుకుంటే మంచి, ఏదనుకుంటే అది. బట్ ఈ చలిలో, ప్రాణాలు పోయే చలిలో కన్నా అది కొద్దిగా బెటర్ కదా, అందుకని మంచి రోజులు అన్నమాట. యా, అగైన్ మళ్ళీ సేమ్, పెద్ద మార్పు ఏం లేదు. సేమ్ జిమ్, ఎర్లీ మార్నింగ్ వచ్చేసాం. అయితే ఈరోజు ఒక 5 minutes లేట్ అయింది అంతే. లేగవడానికి 5ంటికే, కానీ బెడ్ మీద నుంచి లేగవడానికే ఒళ్ళు బద్ధకం. సక్సెస్ఫుల్గా అయిపోయింది ఈరోజు. జస్ట్ వాకింగ్ ప్లస్ రన్నింగ్ అంతే, అంత మించి ఏం చేయలేం. ఇవి వెళ్ళి కొత్తగాని షార్ట్ వాక్ తీసుకెళ్తాం. 2 రోజులైనా తీసుకెళ్ళక ఏడుతున్నాం అంతే. తర్వాత ఇక్కడ మన హిందూ భవన్లో వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట ఇప్పుడు దాకా లేదు. పోలాండ్లో ఫస్ట్ టైం చేస్తున్నారు ఈరోజు. కానీ వర్క్ ఉంది కాబట్టి కుదరట్లేదు ఈరోజు వెళ్తాం. రేపు కానీ సాటర్డే కానీ వెళ్దాం. లెట్స్ సీ. నేను ఏదో ఒక్కొక్క గాడిని వాకింగ్ తీసుకెళ్దాం అనుకుంటే ఆనియాక ఆఫీస్కి లేట్ అయిందంట, మెట్రో దగ్గర డ్రాప్ చేయాలంట. అలా ఉంటుంది పరిస్థితి. మరి ఏం చేస్తాం, డ్రాప్ చేయాలిగా. అది వీడు చూడండి గైస్, హ్యాపీగా బయట చల్లు ఎట్ట కూర్చున్నాడు మంచు పైన. ఏదో పెద్ద గార్డు లాగా ఇంటికి. ఏందిరా చూపు? చా ఓకే, జిమ్ తర్వాత ఇంటికి వచ్చాం కదా. వర్క్ ఫుల్ ఉంది. వర్క్ కొద్దిగా చేశాక ఇప్పుడు లంచ్ టైం అయింది. ఇప్పుడు మనం చేసే లంచ్ పాలిష్ లంచ్ అన్నమాట. చూపిస్తాం. గోవంకి, దీన్ని గోవంకి అంటారనమాట. మష్రూమ్స్, క్యాబేజ్, లోపల మీట్, కాషా, ఆనియన్ అవన్నీ కలిపేసి క్యాబేజ్లో చుట్టేసి ఉడకబెడతారు బ్రోత్లో. సో అది తింటారనమాట. ఓకే, నాట్ సో బ్యాడ్. అది ఇట్స్ ఓకే, నాట్ బ్యాడ్. తినేయడమే ఏదో ఒకటి. అంతే. For the rest of my life it will be like this. What can I say? ఇండియా వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఫుల్ అమౌంట్ ఆఫ్ సన్ వస్తుంది. ఆల్మోస్ట్ క్లియర్ స్కై. అలా చూసేలే కానీ ఒక 10 నిమిషాలు అలాగొచ్చి జస్ట్ హాయ్ చెప్పేసి వెళ్ళిపోతాడు. ఈరోజు మాత్రం ఫుల్ అమౌంట్ ఆఫ్ సన్. నైస్. వాకింగ్ కూడా వెళ్తా.
ఈవినింగ్. అప్పుడు దాకా ఉంటే వర్క్ అయిపోయింది నాకు. ప్రజెంట్ అయితే ఇట్లా చూసి ఎంజాయ్ చేయడమే. చాలా రోజుల తర్వాత వీడియో ఎడిటింగ్ చేస్తున్నా గైస్. చాలా కష్టంగా ఉంది, కానీ తప్పదు, చేస్తా. ఈ రోజు నుంచి కంపల్సరీగా ఎవ్రీడే ఏదో వీడియో చేస్తా. విషయం ఏంటంటే ఇండియా వీడియోస్ ఎడిట్ చేయడం చాలా కష్టంగా ఉంది. 500 వీడియోస్ ఉన్నాయి, అంటే అన్నీ చిన్న చిన్నవేలే. అవన్నీ ఎడిట్ చేయడానికి ముందు ల్యాప్టాప్ సహకరించట్లేదు మనకి. అంటే ఆ ల్యాప్టాప్లో కనీసం ఇమేజ్ కనపడినా ఏదో ఒకటి చేయొచ్చు, కానీ చూపిస్తాం ఎలా ఉంది. ఇదిగోండి ఇప్పుడు ఇలాగ ఉన్నాయి. అందులో ఏదేది ఏ వీడియోనో అర్థం కావట్లేదు. ఇలా ఉన్నాయి, అందులో ఏదేది ఏ వీడియోలో అర్థం కావట్లేదు. అదేం ఓపెన్ అవ్వట్లేదు. ఇప్పుడు కింద ఇక్కడ ఉంది కదా, ఇలాగొచ్చినా అర్థం చేసుకుంటా. ఇప్పుడు ఇలాగ ఉన్నాయి, ఎన్ని ఉన్నాయో చూడండి. ఇప్పుడు ఇవన్నీ నేను స్క్రోల్ చేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ ఎప్పుడు కావాలి, నేను ఎప్పుడు చూడాలి 1 by 1? అదే కొద్దిగా బాధగా ఉంది. జనరల్గా రేపటి నుంచి పోస్ట్ చేద్దాం అనుకున్నా ఇండియా వీడియోస్, కానీ కుదరట్లేదు, చాలా టైం పడుతుంది. నార్మల్ డైలీ వ్లాగ్సే చేస్తాలే. ఇండియా వీడియోస్ చేద్దాం ఎప్పుడో ఒకసారి, ఒకరోజు 1 day వీడియో ఆర్ 2 days వీడియో అంతే. ఓకే, ఒక వీడియో ఎడిట్ చేసా కష్టపడి. సో ఇంట్లో ప్రజెంట్ ఏం లేదు, తినడానికి ఆర్డర్ పెట్టాను. ఏదో బిర్యానీ, ఇండియాలో ఉంటుండదులే కానీ సాటిస్ఫాక్షన్. ఈ పిజ్జాలు బర్గర్ల కన్నా రైస్, సమ్ మీట్ ఈజ్ మచ్ బెటర్ అనేసి. ఓకే, లెట్స్ వెయిట్ ఫర్ డెలివరీ. ఎవరన్నా బెల్లు కూడా చాలు, వీడు ముందు అరుస్తూ ఉంటాడు కుక్క నాయాలు. వీడు ఫస్ట్ వెళ్ళిపోయి డెలివరీ తెచ్చుకుందాం. చలి పడుతుంది, ఇప్పుడే వచ్చారు డెలివరీ. ఇక్కడ మాత్రం పేపర్ కవర్లోనే ఇస్తారు. వచ్చినా కానీ ఏదైనా కానీ, తడిసినా అంతే, ఏదైనా అంతే. బిర్యానీ మనం కోక్ ఆర్డర్ చేసాం, అది మిస్ అయింది. కోక్ కంప్లైంట్ చేసాం. ఇది బిర్యానీ, రైతా, సమ్ చికెన్. లెట్స్ ఈట్. ఇంకా టేస్ట్ ఏముందిలే, ఏదో యావరేజ్ ఉంటుంది అంతే. చెప్పినట్టే యావరేజ్, ఏది లేక తింటమే. వెరీ యావరేజ్. నేను అది కంటిన్యూ చేస్తున్నా. సగంలో నిద్రపోయా, సగం నుంచి చూస్తున్నా. లెట్స్ సీ. దట్స్ ఇట్ గైస్ ఫర్ టుడే. సో గుడ్ నైట్. మళ్ళీ సేమ్, సగం చూసి నిద్రపోయా. ఓకే, గుడ్ నైట్.